జిల్లా కార్యపల్లిలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 10th పరీక్షలకు సంబంధించిన సైన్స్ పేపర్ 1 ఆన్సర్ షీట్లను తరలించడంలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా 10th పరీక్షల ఆన్సర్ పేపర్లు తరలిస్తూ ఉండడంతో అవి నలిగిపోయి డ్యామేజ్ అయ్యాయి. దీంతో 10th విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సిబ్బంది నిర్వాహకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంతో జాగ్రత్తగా ఎంతో భద్రంగా తీసుకెళ్లాల్సిన 10వ తరగతి ప్రశ్న పత్రాలను చిత్తు కాగితాలు మూటగట్టి తీసుకెళ్లడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న పత్రాలు అవి, వాటిని ఎంతో భద్రంగా ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉండగా ఈ విధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రశ్న పత్రాలు తాము రాసిన ఆన్సర్ షీట్లు ఎక్కడ చిరిగిపోయావో, డ్యామేజ్ అయిపోయావో, రేపు వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ వాల్యుయేషన్ వచ్చిన సిబ్బంది వీటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, తమకు మార్కులు ఏ విధంగా వేస్తారనే దానిపైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యపల్లిలో పరీక్షలు జరిగిన తర్వాత సైన్స్ పేపర్ 1 ఫిజిక్స్ 1 ఆ పేపర్ కి సంబంధించి పోస్టల్ సిబ్బంది వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆర్టీసీ కార్గోలో తరలించాల్సి ఉంది. అయినప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంగా సరైన విధంగా ప్యాక్ చేయకుండా ఆ పేపర్లు తరలించడం పట్ల తర్వాత నిరసన వ్యక్తం అవుతుంది, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాసిన విద్యార్థులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, ఎంతో జాగ్రత్తగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న పత్రాలు వాటిని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నిర్లక్ష్యంగా వాటిని సరైన రీతిలో భద్రత కల్పించి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినప్పుడు కూడా అదే తీసుకెళ్ళకపోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ పేపర్లు ఏ విధంగానైతే పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ భద్రతతో తీసుకెళ్లి పరీక్షా కేంద్రాల్లో ఇచ్చి విద్యార్థుల చేత పరీక్షలు రాస్తారు. పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత కూడా వాటిని అంతే జాగ్రత్తగా అంతే భద్రంగా వాటిని జాగ్రత్తగా సీల్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇటు పోస్టల్ సిబ్బంది కావచ్చు ఈ నిర్లక్ష్యం వ్యవహరించారు. దీని పట్ల తర్వాత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్న పత్రాలు ఏమైనా డ్యామేజ్ అయితే వాటి పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్.